ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల నెత్తిన వేల కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని మోపటం దుర్మార్గమని ప్రకాశం జిల్లా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు అన్నారు. 6 నెలల్లోనే చంద్రబాబు నిజస్వరూపం బట్టబయలిందని విమర్శించారు. రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి వేయని భారం ప్రజల మీద చంద్రబాబు మోపాడని విమర్శించారు. టీడీపీ జనసేన మేనిఫెస్టోల్లోనూ విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. విద్యుత్ బిల్లుల పేరుతో రాష్ట్రంలో దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. అవసరం తీరగానే ప్రజలను మోసం చేస్తూ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ప్రజలపై మోపిన 15,400 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు ప్రకాశం జిల్లా ఒంగోలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. కలెక్టరేట్ వద్ద గల మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం రామ్నగర్లోని విద్యుత్ ఎస్సీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. తదుపరి విద్యుత్ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్, బత్తుల బ్రహ్మానందరెడ్డి, మాజీ శాసనసభ్యులు టీజేఆర్ సుధాకర్ బాబు, పార్టీ నాయకులు కాకుమాన్ రాజశేఖర్, కటారి శంకర్, బొట్ల సుబ్బారావు, కుప్పం ప్రసాద్, క్రాంతికుమార్, భూమిరెడ్డి రమణమ్మ, చావల శివప్రసాద్, వీరారెడ్డి, వెన్నపూస వెంకటేశ్వరరెడ్డి, ఆళ్ల రవీంద్రారెడ్డి, పల్నాటి రవీంద్రారెడ్డి, విఆర్సి రెడ్డి, కరుణాకర్, ఎర్రజర్ల రమేష్, కుట్టుబోయిన కోటి యాదవ్, నగరకంటి శ్రీనివాసరావు, ఎర్రజర్ల రమేష్, చిన్న, పెద్దిపోగు కోటేశ్వరరావు, సాదం విజయలక్ష్మి మరియు పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 2 టౌన్ సీఐ మేడా శ్రీనివాసరావు తన సిబ్బందితో ర్యాలీని అనుసరిస్తూ శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా విధులు నిర్వహించారు. జోరు చూస్తుంటే మా జగనన్న ప్రత్యర్థుల గుండెల దిరె చూడవే అన్న. మట్టి మనుషుల బిడ్డ మా జగనన్న, మంచితనం నీ అడ్డ మా జగనన్న. మానవాళికి ఆదర్శం నీవేనన్న, ఆడబిడ్డలకు అన్న మన జగనన్న. అమ్మలకు ఆసరాయే మన జగనన్న, అడిగింది ఇస్తడు మన జగనన్న. రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న. నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. జనం కొరకు జన్మనెత్తే మన జగనన్న, జనం మెచ్చిన లీడరు మన జగనన్న. ప్రతి ఇంటిలో వెలుగు రేఖ వెలిగించుటయే ప్రథమ లక్ష్యం అన్నాడు మన జగనన్న. పల్లె పట్టణాల అభివృద్ధి ప్రదాత, మార్చగ కదిలాడు పేదల తలరాత. రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ జగనన్న. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అబద్ధాల హామీల్ని నిలబెట్టుకోవాలని ఆయన ఎలక్షన్ల ముందుగా చెప్పిన కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని, పెంచబోనని చెప్పిన మాట 6 నెలలు అయ్యాక అబద్ధంగా మారి నవంబర్లో ఒక 6,000 కోట్లు
డిసెంబర్లో ఒక 9,000 కోట్లు పైబడి మొత్తం 15,400 కోట్లు ప్రజల మీద ట్రూఅప్ ఛార్జీల పేరుతోటి భారం వేశారు. ఇది ఎన్నికల్లో చెప్పిన మాట నిలబెట్టుకొని ఈ ఛార్జీలు వెనక్కి తీసుకోవాలని, పేదలకి 200 యూనిట్ల లోపు కాల్చుకునే వాళ్ళకి గత ప్రభుత్వం మా ప్రభుత్వంలో ఉచిత కరెంట్ ఇస్తే ఇప్పుడు వాళ్ళకు కూడా 1,000 రూపాయల నుంచి 2,000 రూపాయల దాకా బిల్లులు వస్తూ ఉన్నాయి. వాటన్నిటిని రద్దు చేసుకోవాలని, రైతులకు పగలపాటు నాణ్యమైన ఉచిత కరెంటుని 10 గంటల పాటు ఇవ్వాలని డిమాండ్లతోటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము ర్యాలీలు చేసి విద్యుత్ అధికారులకు విన్నవించడం, ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్తున్నామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మా ప్రీతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రకాశం జిల్లా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో చుండూరు రవి గారి యొక్క ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. మేమందరం కూడా దానిలో పాల్గొన్నాం. ఆ నిరసన ప్రజల యొక్క గళం, ప్రజల యొక్క కోపం, ప్రజల యొక్క ఆకాంక్ష. ప్రజలు మోసం చేయబడ్డారు. ప్రజలకు పవర్ కట్ జరిగింది. ప్రజల యొక్క ఆశల మీద నీళ్లు జల్లాడు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో విద్యుత్ యొక్క ఛార్జీలు పెరిగినాయని, నేను వస్తే అవి పెంచనని, ఇంకా అవసరమైతే తగ్గిస్తానని మాయ మాటలు చెప్పాడు. అధికారంలోకి వచ్చాడు. ఈ రోజున ముఖ్యమంత్రి గారి స్థానంలో కూర్చొని ఉన్నాడు. అలాంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చిన తదుపరి విద్యుత్ ఛార్జీల పెంపుని ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో ఈ రోజు వరకు ప్రజలకు అర్థం కావటం లేదు. ఓ పక్కనేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళు 6 నెలల్లోనూ ఏం ముంచుకొచ్చింది, ఇంతలోకే రోడ్ల మీదకి ఎందుకు వచ్చారు అని వాళ్ళు అంటున్నారు. కానీ 6 నెలల్లోనే మీరే కదా ఛార్జీలు పెంచారు. 6 నెలల్లో మీరే కదా ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మోసం చేశారు. 6 నెలల్లోనే మీరు ఒక్క పథకం అంటే ఒక్క పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయకుండా ప్రజల యొక్క నడ్డి విరిచారు. ప్రజల యొక్క ఆశలన్నిటి మీద నీళ్లు చల్లారు. ప్రజలను మోసం చేశారు. బాధుడే బాధుడు అనే పేరుతో ప్రజల్ని బాదుతున్నారని మేము బయటకు వచ్చాం. ఇలాంటి నిరసనలు జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి నిరసనలు ప్రజాస్వామ్యంలో నిరంతరం ఆహ్వానిస్తూ ఉండాలి. తక్షణమే విద్యుత్ భారాన్ని ఉపసంహరించుకోవాలి, ఛార్జీలు తగ్గించాలి. ఎస్సీలకు ఇస్తామన్నటువంటి వాళ్లకు ఉచితమైన విద్యుత్తును అందించి తీరాల్సిందే. రైతన్నులకు ఇస్తానన్న ఉచిత విద్యుత్తును అందించి తీరాల్సిందే. మీరు విద్యుత్ సంస్కరణల పేరుతో ప్రజలను దాడి చేస్తే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం మీ మీద ఎదురుదాడి చేస్తూనే ఉంటుందని చెప్పి సెలవు చేస్తుంది. నీతి నిజాయితీని మరిచినటువంటి రాజకీయ నాయకులు కొంతమంది కూటమిగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మొత్తం కూడా అవినీతిని విమర్శించి అబద్ధాలు చెప్పి ప్రజల్ని చీట్ చేసి అధికారంలోకి వచ్చారు. కొంతకాలం సంతోషపడదాం అనుకున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ 1 సంవత్సరం దాకా మనం ఏం మాట్లాడొద్దు, ఈ ప్రభుత్వానికి అవకాశం ఇద్దాం అనుకుంటే లేదు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మరుక్షణమే నా 6 వాగ్దానాలు అమలు చేస్తాను, నాకు అనుభవం ఉంది 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పినటువంటి ఆయన సినిమాల్లో ఇలాంటివి చాలా చేశాను, నేనంతా కూడా విట్లాచారి డైరెక్షన్ లాగా అన్నీ చేసేయగలను అనుకున్నటువంటి ఇంకొక ఆయన మీ అందరికీ తదాస్తు నేనున్నాను సెంట్రల్ అని చెప్పేటటువంటి ఒక పెద్ద అబద్ధాల కోర్ బ్యాచ్ అంతా తయారయ్యి 6 నెలలు కాకముందే రాష్ట్రాన్ని మొత్తం అప్పుల్లోకి నెట్టేశారు. ప్రజల అవస్థలు ఎలా ఉన్నాయంటే పేదవాడికి 200 యూనిట్ల కరెంటు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా ఇచ్చి జీవో ఇస్తే ఆ ఫ్రీ మొత్తం తీసేసి కొత్త జీవోకి స్వాగతం పలుకుతూ వీళ్ళు నూతన సంవత్సరానికి స్వాగతం పలికినట్టు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి దాని మీద బకాయిలు వేసి పేదవాళ్ళందరికీ ఒక్కొక్కడికి 200 యూనిట్లు ఉంటే ఫ్రీ అనుకున్న వాడికి ఈరోజు ఏం చేశారంటే 20,000 30,000 బిల్లు కట్టి పంపించి కడతారా లేదా, కట్టకపోతే కరెంటు కట్. కాబట్టి వీటన్నిటి మీద ప్రజలు ఆలోచిస్తున్న నేపథ్యంలో మీరు అనుకుంటున్నారేమో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా లాభం లేదు పడిపోయాడని. అలా మళ్ళా పైకి లేస్తుంది తప్ప కిందకి పడదు. ఒకసారి పడుద్ది మళ్ళీ లేస్తుంది. పడిపోయింది అలా ఉంటుంది అనుకుంటే మీ పొరపాటు. పడిన అలా తిరిగి లేస్తుంది. ప్రజలే లేపుతున్నారు. ప్రజలు మళ్ళీ ఇప్పుడు వాళ్ళకై వాళ్ళు చెంపలేసుకొని బాధపడుతూ ఉన్నారు. ఇలాంటి దుర్మార్గుల్ని మళ్ళా నమ్మేమే మాకు అనుభవం ఉన్నా సరే మోసపోయేమే అనుకున్నటువంటి నేపథ్యంలో జరిగినటువంటి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన జయప్రదం చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై జగన్, జై జగన్. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, మహాత్ముడు పూలే గారు చూస్తూ ఉన్నారు, వింటున్నారు. నేను రాసినటువంటి రాజ్యాంగమేనా ఈ పరిపాలన? ఓహో, సొంతంగా రాజ్యాంగాన్ని రూపొందించుకొని దుర్మార్గపు పాలన కొనసాగించేటటువంటి
ఈ ప్రభుత్వాన్ని ప్రజలు అర్థం చేసుకొని నిజం చెప్పేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నల్ల నాయకత్వం ఇవ్వాలి. అబద్ధం అనేటటువంటిది సహజంగా చెప్పేటటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క పద్ధతిని ప్రజలు అర్థం చేసుకున్నారు. 5 సంవత్సరాలు విపరీతమైనటువంటి భారాన్ని మోపుతున్నారని విమర్శ చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆయన వచ్చిన 6 మాసాల్లో దాదాపు 15,500 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల భారాన్ని వేసినటువంటి దానికి తీవ్రంగా ఖండిస్తూ వెంటనే వాటిని తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్ల ముందు హామీలు ఇచ్చారో సూపర్ 6 అన్నారు, అది ఒక్కటి కూడా నెరవేర్చకపోగా ఏదైతే మేము చేయము కరెంటు బిల్లులు పెంచమన్నారు, అదేవిధంగా రైతులకి 20,000 సంవత్సరానికి ఇస్తామన్నారు, అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ అన్నారు. ఇవన్నీ ఏది సక్రంగా జరగట్లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పిలుపు మేరకు మొన్న రైతులకు సంబంధించిన దాని మీద కలెక్టర్కి మెమరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మరి ఎస్సీ కానీ డిఈకి కానీ కలెక్టర్లు ఏదైతే కరెంటు ఛార్జీలు పెంచారో అవి తగ్గించమని నిరసనగా వచ్చి 100 మంది మరి కార్యకర్తలతో నిరసనగా వచ్చి అర్జీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 3వ తేదీ కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ మీద ఇదే విధంగా ధర్నాలు నిరసనలు జరుగుతాయని మరి ప్రజలందరూ ఏదైతే కావాలనుకుంటున్నారో వారి కోసం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీ శ్రేణులందరూ అండగా ఉంటారని తెలియజేస్తున్నారు. ఈరోజు ఒంగోలు నగర ఇన్ఛార్జి చుండూరు రవిబాబు గారు, నగరాధ్యక్షులు కటా శంకర్ గారి ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. ఇప్పుడే స్థానిక ఎస్సీ కార్యాలయంలో అధికారులకి అర్జీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఎన్నికల హామీగా నేను విద్యుత్ ఛార్జీలు పెంచనని ప్రజల ముందు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ హామీని తొంగలో తొక్కుతూ ఇప్పటిముప్పటిగా 15,400 కోట్లని ట్రోప్ ఛార్జీలని దశలవారీగా పెంచుకుంటూ పోతా ఉన్నాడు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల యొక్క నడ్డి విరుస్తూ ఉన్నాడు. పేదలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఉపయోగకరమైనటువంటి అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, అలాగే ఎన్నో చేయూత కానీ ఎన్ని పథకాలను కూడా ఆపి అంత డబ్బును కూడా అమరావతి అభివృద్ధికి మళ్లిస్తూ ఉన్నాడు. మరి ప్రజలకు ఉపయోగపడే పథకాలని సూపర్ 6ని అమలు చేయాలని, అలాగే విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా బీసీఎల్ జిల్లా అధ్యక్షుడిగా డిమాండ్ చేస్తున్నాను.